హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎగ్ క్యారెట్ కర్రీ ఎలా చేసుకుందాం చూసుకుందాం. ఒక ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి కాగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసి కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. జీలకర్ర వేసిన స్కిప్ పోయింది. జీలకర్ర అన్నీ వేసి కొంచెం కలుపుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా వేగాలండి. లైట్ పింక్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలు 2 మధ్యకి చీల్చేసేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలి, మంచిగా కలుపుకోవాలి బాగా కలిసే వరకు. ఇప్పుడు 1/2 కేజీ క్యారెట్ అండి, దాన్ని తురుము పట్టుకొని వేసుకోవాలి. ఈ క్యారెట్ అంతా బాగా వేగాలండి. బాగా వేగి లైట్ ఎల్లిష్ కలర్లో వస్తుంది కదా, ఈ కలర్లోకి వచ్చినప్పుడు ఒక 4 గుడ్లు వేసుకోవాలి. గుడ్లన్నీ బాగా కొంచెం కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వండుకోవాలండి. ఇదంతా కొంచెం కరుగుతూ ఉంటే మొత్తం వేగిపోయింది చూసారా, ఇలా వేగాలి. మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని మొత్తం కలుపుకోవాలి. మనకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత కారం అండి, కొద్దిగా ధనియాల పొడి, ఇంతేనండి. ఇవన్నీ వేసుకొని బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలిసిపోవాలండి. మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకోవడమేనండి. మనకి రైస్లోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుందండి క్యారెట్ ఎగ్ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి.